మరి రైజింగ్ రాయలసీమ మరి ఈ 2 సంవత్సరాల్లోనే మన రాయలసీమ ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉందో మనం అందరం చూసాం. మరి ముఖ్యంగా ఈ రాయలసీమ అంటేనే ఒకప్పుడు రాళ్లసీమ, కేర్ ఆఫ్ అడ్రస్ ఫ్యాక్షనిజానికి, నెక్సలిజానికి, మరి కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే రాయలసీమను అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఈ రాయలసీమను రతనాల సీమగా మార్చాలంటే కృష్ణా జలాలు తీసుకురావాలని నాంది పలికిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగు గంగా, మరి తెలుగు గంగాను సంద్రీనివా మరి అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసిన ఘనత అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం రాయలసీమ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ తెలుసన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు రాయలసీమలో తాగునీరు, సాగునీరు, హార్టికల్చర్లో కూడా మనం ముందంజలో ఉన్నాము అంటే ఆ విజన్ చంద్రబాబు నాయుడు గారు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి మేము క్లారిటీగా ఉన్నాం. మేము ఎవరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ మాకు చిత్తశుద్ధి ఉంది. మాకు సంపూర్ణమైన మెజార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చారు కాబట్టి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి మేము తెలియజేస్తున్నది ఒక్కటే, బహిరంగంగా చర్చకు వచ్చినా సరే 14-19 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ సాగునీరు కోసం, తాగునీరు కోసం మేము ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు 1924లో గాల్లో వచ్చారు, గాలిరెడ్డి గాల్లో వచ్చి చాలా చోట్ల భూమి పూజలు చేసి టెంకాయలు కొట్టిపోయారు. సినిమా సెట్టింగ్లు వేసుకున్నారు. సినిమా సెట్టింగ్లు వేసి పెట్రోల్ బంకులకైతే డీజిల్ తోలుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు తీసుకొచ్చి డీజిల్ ట్యాంకుల్లో మరి నీళ్లు వదిలింది కూడా చూసాం. సాయంకాలానికి సినిమా సెట్టింగ్ ఎత్తేసింది కూడా చూసాం. మరి అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే 42 మంది చనిపోతే ఊర్లే మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించే కూడా చేతగాలేదు. మరి ఆ రాయలసీమ వైసీపీ ఎమ్మెల్యేలు ఆ రోజు ఏం చేస్తున్నారు? 1924లో మీరు ఈ రాయలసీమకి ఏం చేశారని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీరు చర్చించడానికి సిద్ధమైతే రండి. రెచ్చగొట్టడానికి మేము రెచ్చిపోము. మేము అభివృద్ధి పైన రెచ్చిపోతామన్న విషయం మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డికి పులివెందులో నీళ్ళు ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు మరొకసారి తెలియజేస్తున్నాం. మరి మీరు మాట్లాడతారా? మీరు అధికారంలో 151 సీట్లు అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు ఈ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు గుర్తు రాలేదా వైసీపీ నాయకులకు? ఈరోజు మీ ఉనికి కోసం, మీ పార్టీ ఉనికి కోసం మరి ఏ విధంగా అయితే మేము దోపిడీ చేసాం, దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎంతమంది ఎన్ని కేసులు ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మీరు మాట్లాడే నైతిక విలువ కూడా వైసీపీ పార్టీకి లేదనే విషయం మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లోనే మేము 216 కిలోమీటర్ల వరకు మరి వెడల్పు చేశాం. మళ్ళీ 216 నుంచి 524 కిలోమీటర్ల వరకు లైనింగ్ చేశాం. 750 కిలోమీటర్లు కృష్ణా జలాలు తీసుకెళ్ళాం. చిట్ట చివరున్న కుప్పానికి నీళ్ళు ఇచ్చాం. కర్ణాటకలో బార్డర్లో ఉన్న మడక్సిరాకి నీళ్ళు ఇచ్చాం. పోలవరం పూర్తి చేస్తున్నాం. పోలవరం పూర్తి చేస్తే రాయలసీమలో ఉండే చిట్ట చివరి ఎకరం వరకు నీళ్ళు ఇవ్వాలన్నదే రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ప్రజలపైన ఉన్న బాధ్యత. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ వయసులో కూడా అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ అతి తక్కువ కాలంలోనే మేము ఏ విధంగా పనిచేశామో మరి ఎలినోవా ప్రభావం ప్రపంచమంతా ఉంది. ఎలినోవా ప్రభావం ప్రపంచమంతా ఉంది. మరి కరువు అని రాయలసీమలో కూడా మరి ఈరోజు జలకళ ఎలా ఉట్టిపడుతూ ఉందో మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంతేకాదు, ఎక్కడైతే ఎయిర్ కనెక్టివిటీ ఉంటుందో, ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ ఉంటుందో, ఎక్కడైతే పోర్ట్ కనెక్టివిటీ ఉంటుందో, ఎక్కడైతే జలకళ ఉంటుందో అప్పుడే పరిశ్రమలు వస్తాయి. ఆ విజన్ తెలిసిన వ్యక్తి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిశ్రమలు భారతదేశంలోనే ఎక్కువ శాతం మరి మన రాష్ట్రానికి వచ్చాయి. మన రాష్ట్రంలో కూడా మన రాయలసీమకే ఈరోజు ఎక్కువ పెట్టుబడులు కూడా వచ్చాయన్న విషయం తెలియజేస్తున్నాం. ఈరోజు కియా ఉంది. ఇంటర్నేషనల్ కియా వల్ల మరి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మందికి ఉపాధి, రాష్ట్రానికి సంపద కూడా. ఈరోజు దేశానికి, రాష్ట్రానికి పరిశ్రమలు రావడం వల్ల ఒక పక్క సంపద వచ్చింది. మరి కియా ఊరికే వచ్చిందా? వాళ్ళు ఆ రోజు చెప్పారు కొరియాకు పోయినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు కొరియాకు పోయినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి కియా దగ్గరకు వచ్చి ఆ రోజేమో పట్టుసీమ వద్దన్నారు. ఇక్కడికి వచ్చేమో ముఖ్యమంత్రిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కియా వద్దన్నారు. మరి గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడం, మరి కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమలు రావడం, దాని అనుబంధ సంస్థలు రావడం. ఈరోజు రాయలసీమలో ఎక్కడ చూసినా పరిశ్రమలే. మరి కర్నూలులో కావచ్చు,
కర్నూలులో డ్రోన్ హబ్ కావచ్చు, అంతేకాకుండా మరి గోల్డ్ మైన్ జొన్నగిరిని స్వర్ణగిరిగా మారుస్తున్నారు. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, JSW కావచ్చు, దాల్మియా మరి సిమెంట్ ఎక్స్పాన్షన్ కావచ్చు, మరి పుట్టపర్తిలో ఫైటర్ జెట్ ఈరోజు వచ్చినాయంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు విజన్. మరి మీ కాలంలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? వైసీపీ నాయకులు నేను అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో పరిశ్రమలు తరిమి కొట్టారు. పట్టుసీమ వద్దన్నారు, కియా వద్దన్నారు, JSW వద్దారు, దాల్మియా సిమెంట్ వద్దన్నారు, మరి జాకీ కంపెనీ కూడా తరలిపోయింది. మీరు మాట్లాడతారా? మేము ప్రజల క్లారిటీ ఉన్నాం, మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క NRGS రోడ్లు, RMB పార్ట్ హోల్స్, హైవే కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ. ఈరోజు మేము ధైర్యంగా మా కూటమి నాయకులు ప్రజల్లోకి వెళ్ళి మేము ఈ పని చేయగలిగామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు రాయలసీమకి 1,00,000 కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్ కూడా మేమే ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు రాయలసీమలో పండే పంట ప్రపంచ దేశాలు, ఇతర దేశాల్లో కూడా ఈరోజు డిమాండ్ పలుకుతుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్. మరి ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉపయోగించి డ్రిప్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదన్నా? చెప్పండి. స్ప్రింక్లర్లు తెచ్చింది చంద్రబాబు నాయుడు అన్న కాదా? మరి ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో డ్రిప్పును స్ప్రింక్లర్లు కూడా ఈ లేని చాతగాని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మీరు రైతుల గురించి, యువతల గురించి, మహిళల గురించి మాట్లాడే నైతిక విలువే మరి వైసీపీ పార్టీకి లేదన్న విషయం కూడా మేము క్లారిటీగా చెప్తున్నాం. మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. 24/7 అవర్స్ కూటమి నాయకులందరూ ప్రజల్లోనే ఉంటున్నాం. సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది చంద్రబాబు నాయుడు గారి రాయలసీమ ముద్దు బిడ్డ. ఈరోజు రైజింగ్ రాయలసీమగా అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం.